మనమైతే ఇప్పుడు మలేషియా ఐకియాలో ఉన్నాము. ఇక్కడ సేమ్ మన హైదరాబాద్లో ఉన్నాయి, కాకపోతే కొంచెం వెరైటీ ఉన్నాయి. అవి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ చూసారా, ఇది టేబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి బటన్స్ ఉంటాయన్నమాట, 1 to 4. సో 4 ప్రెస్ చేస్తే అది ఇలా ఈ లెవెల్కి వస్తుంది పైకి, అండ్ 1 చేస్తే కిందకి వస్తుంది అనమాట మన లెవెల్కి. అంటే మనకి ఎంత లెవెల్ కావాలో అంత లెవెల్కి జరుపుకోవచ్చు. అండ్ ఇంకో టేబుల్ కూడా అంతే, సేమ్. ఇది ఏమో స్టాండింగ్ టేబుల్, అదేమో సిట్టింగ్ టేబుల్. సో ఇది కూడా ఇంత హైట్ వరకు వస్తుంది అన్నమాట. మనం నిలబడి వర్క్ చేయొచ్చు, తినచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇవి బటన్స్ అన్నమాట. అప్వర్డ్స్ ఒకటి, డౌన్వర్డ్స్ ఒకటి ఉంటుంది. 1 2 3 4 బటన్స్ ఉంటాయి. స్టాప్ అంటే అయిపోతుంది రెడ్ బటన్. సో ఇది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ లైట్ చూసారా, ఈ లైట్ ఏంటంటే ఒకటి థ్రెడ్ లాగితేమో ఒక షేప్ వస్తుంది, ఇంకో థ్రెడ్ లాగితేమో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది ఎప్పటికైనా కొనుక్కోవాలని అనుకుంటున్నాను నేను. ఎప్పుడు కొంటానో ఏమో తెలీదు. రేట్ అయితే తక్కువే ఉంది. ఇదేమో కేఫ్ అనమాట. ఐకియాలో ఇన్సైడ్ కేఫ్, కాఫీ దొరుకుతుంది, స్నాక్స్ ఇవన్నీ. ఫస్ట్ చూసి సెట్టింగ్ ఏమో అనుకున్నా. సో మేమైతే ఇక్కడ ఒక కాఫీ తాగేసి నెక్స్ట్ చూడడానికి వెళ్తున్నాము. వావ్, లైట్ కూడా ఆటోమేటిక్. ఇవేంటంటే మనకి ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతాయి, అండ్ ఆటోమేటిక్గా లైట్ కూడా ఆన్ అవుతుంది అనమాట మనం ఓపెన్ చేసినప్పుడు. ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది వీటిల్లో. ఇవి కొనుక్కోవచ్చు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు. అండ్ ఇక్కడ ఈ చైర్స్ అయితే చాలా బాగున్నాయి, ఇలా ఊగచ్చు మనం ఇంట్లో పెట్టుకుంటే. ఇక్కడేమో సోఫా చైర్కి ఇంకొకటి వస్తుంది కదా, అదనమాట. ఇవి స్టోరేజ్కి యూజ్ చేసుకోవచ్చు, కూర్చోవచ్చు. బాగున్నాయి ఇవైతే, ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో. అండ్ ఇది చూసారా, ఇది కూర్చోవచ్చు అండ్ స్టోరేజ్ బాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూసారా, మనకి ఇది పెయింట్ కాదు, పైన నుండి లైట్ పడుతుంది అనమాట. ఈ సింబల్, ఆరో సింబల్, ఇటు వెళ్ళాలని చెప్పి. ఇదైతే బాగుంది, కొత్తగా అనిపించింది నాకు. భలే వస్తున్నాయి ఇవి ప్రెస్ చేస్తే. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ కూర్చోవచ్చు మనం, అండ్ ఇది ఇలా లేపితే దీంట్లో షూస్, చెప్పులు అవి పెట్టుకోవచ్చు అనమాట. ఇదేంటంటే దిమ్సమ్స్ అవి చేస్తారనమాట. మీకు ఐడియా ఉంటే ఇవి ఉడికిస్తారనమాట దీంట్లో పెట్టి, టేస్ట్గా ఉంటాయి. ఇవి ఏంటంటే మేము ఫుడ్ తినడానికి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇదంతా బరువు వస్తుంది కదా, సో మేము ఇంకా బిల్ కట్టలేదు. సెక్యూరిటీ గార్డ్ ఏమని చెప్పారంటే, ఇక్కడ పెట్టుకొని వెళ్ళండి, తిన్నాక మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పారనమాట. సో మేము అక్కడ పెట్టేసి వచ్చాం. సర్లే తినేటప్పుడు ఎందుకులే మళ్ళీ క్యారీ చేయాలి కదా అని చెప్పి అక్కడ పెట్టాం. ఇదేంటంటే ఫుడ్ దాంట్లోనే తెచ్చుకోవాలన్నమాట, ట్రాలీలో. ఇవి ఏంటంటే వెజ్ బాల్స్ అండ్ పాస్తా, సలాడ్, వెజిటేబుల్ సలాడ్ లాగా బాయిల్ చేసి ఇచ్చారనమాట అన్నీ. ఇదేంటంటే మస్టర్డ్ సాస్. ఇదేంటంటే ఆవాలతో చేస్తారనమాట. నేనైతే టేస్ట్ చేయలేకపోయాను అసలు, నోట్లో పెట్టుకోగానే అమ్మో తినలేకపోయాను. మీకు ఎవరికైనా ఇష్టమా ఇది? కమెంట్ చేయండి ఇష్టమైతే కింద. ఇదేంటంటే ఐకియా మ్యాప్ అనమాట. ఇప్పుడు మనకి సపోజ్ చైర్స్ కావాలనుకోండి, ఆ చైర్స్ ఎక్కడ ఉన్నాయి, నెంబర్ 1లో ఉన్నాయంటే ఎలా వెళ్ళాలి అని చెప్పి మొత్తం మ్యాప్ ఉందన్నమాట. అండ్ మనకు కావాల్సిన సామాన్లు ఎక్కడెక్కడ ఉంటాయో అని చెప్పి కూడా ఇది చూస్తే అర్థమవుద్ది ఎక్కడెక్కడ ఉంటుందని మ్యాప్ అనమాట. కుకింగ్ 12 అంటే ఇక్కడ ఉంది. దానికి వీల్స్ కూడా ఉన్నాయా కింద? వీల్స్ చూపి.
ఐకియా వాళ్ళ బిస్కెట్స్ ఇవి భలే ఉన్నాయి ప్యాకింగ్. అండ్ ఇవి టాయ్స్ చిన్నపిల్లలవి ఘోరంగా ఉన్నాయి. ఇవైతే మస్తు రియలాస్టిక్గా ఉన్నాయి. ఈ మూవీస్లో ఉంటుంది కదా సేమ్ అలానే ఉంది. చూడండి ఇప్పుడు లైట్ ఆన్ అయింది. అది లైట్ నైస్ కదా, డిఫరెంట్ ఉన్నట్టు ఉండనట్టు. స్పేస్ సేవర్ అన్నమాట ఇది. ఒక ఇట్లా ప్రెస్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతుంది. గట్టిగా ప్రెస్ చేసి పెట్టాలి. మూవబుల్ టేబుల్ భలే ఉంది. బటన్ చూసారు కదా, ఇవి కప్బోర్డ్స్, ఇవి సొరుగులు అవి అనమాట. అవి మన ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ మన ఇంట్లో అయితే ఏది బాగుంటుంది, ఏది సెట్ అయిద్దో చూసి అది తీసుకెళ్ళడమే. చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి. సుషి ప్లేట్స్. గ్లాసులు చెప్పండి, నాకు తెలియట్లేదు. టకీలా గ్లాసా, షార్ట్ గ్లాసా, ఎంత బుడ్డిగా ఉన్నాయి.
పట్టుకోవాలా భలే పట్టుకో ఇది కూడా భలే ఉంది కదా స్టైలిష్ buying this we are going to buy this తెలుసా 3000 రూపాయలు అంట దేవుడా 3000 పెట్టి పిల్లో మీరైతే కొంటారా చూడండి 3000 రూపీస్ కేక్ ప్లేట్ చాలా బాగుంది కేక్ స్టాండ్ అన్నమాట చక్క పేర్లు వచ్చినట్టు కాకపోతే ఇది గుచ్చుకుంటుంది డిజైన్ ఫినిషింగ్ ఏమీ అంత లేదు ఒక డిజైన్ బాగుంది
పట్టుకోవాలండి ఈ కప్పుని, హోల్డర్ లేదు. జరం జారిందంట. ఇంట్లో పెడతా.